హైదరాబాద్ నుండి బీజాపూర్ వెళ్లే నేషనల్ హైవే గురించి మాట్లాడుకుందాం. పేరుకే జాతీయ రహదారి, కానీ ఎలాంటి సదుపాయాలు ఈ రహదారిపై ఉండవు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు అత్యంత ప్రమాదకర వంపులు కలిగిన ఈ రోడ్డు మీద వారానికి 4 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయి. వారిలో ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. ఈ రోడ్డు వెడల్పు చాలా తక్కువ, కానీ వాహనాల రద్దీ మాత్రం ఎక్కువ. ఇంత ఇరుకైన రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువైన కారణంగా మరియు ప్రమాదకరమైన వంపుల కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. 2024లో హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే మీద 106 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 43 మంది మరణించారని రికార్డ్స్ చెబుతున్నాయి. ఇది చాలా కలత చెందాల్సిన విషయం. ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి కలుగుతుంది. రోడ్డుకు 2 వైపులు వంగి ఉన్న చెట్ల మధ్యలో ప్రయాణం చాలా ఆహ్లాదాన్నిచ్చే ఈ రోడ్డు కేవలం ఈ ఒక్క సంవత్సరమే 106 మంది రక్తం రుచి చూసింది. హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో వచ్చింది, కానీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ పనులు ఏమాత్రం పూర్తి కాలేదు. ఇప్పట్లో పూర్తి అవుతాయి అన్న నమ్మకం కూడా లేదు. ఈ రోడ్డుపై ప్రయాణం అంటేనే చావుకు తెగించిపోవడమే అన్నట్లు వెనకాల చావును కూర్చోబెట్టుకుని ప్రయాణం చేస్తున్నామనే భయం కలుగుతుంది. ఎంతమంది ప్రాణాలు పోయినా, ఎంతమంది రోడ్డు విస్తరణ కోసం ధర్నాలు చేసినా ఇక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు చాలింకా. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా మనము బాధ్యతతో వాహనాలు నడుపుదాం. అలాగే ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ చేసి ప్రజలకు డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడాలని, ఇంకెవ్వరి ఇంట్లో ఏ ఒక్క వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోకుండా నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలని కోరుకుందాం. వికారాబాద్ ఒక సుందర పట్టణం, అందులో సందేహం లేదు. ఈ అందానికి కారణం వికారాబాద్కు ఆనుకుని ఉన్న అనంతగిరి కొండలు, అనంతగిరి అడవి. చూడటానికి ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఒక్కసారి అడవిలోకి వెళ్ళి ఆ కొండలపైన నించుంటే ఈ ప్రపంచం అంతా మన కాళ్ళ కింద ఉంది అనిపిస్తుంది. పచ్చని ప్రపంచం పైన హాయిగా ఉయ్యాలలో ఊగుతున్నట్టు, మబ్బులను తాకుతున్నట్టు మనసుకు ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇక్కడి స్వచ్ఛమైన గాలి. ఒక్కరోజు సెలవు దొరికితే చాలు ప్రకృతి అందాల మధ్యలో వేడుక చేసుకునేందుకు పర్యావరణ ప్రేమికులు ఆసక్తి చూపుతుంటారు. ఒకవైపు అందమైన అడవి, మరొక వైపు అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఉండటంతో వికారాబాద్కు భాగ్యనగర వాసులు క్యూ కడుతూ ఉంటారు. మన ఆనందాలు, అనుభూతులు ఎంత ముఖ్యమో మన ప్రాణాలు అంతకంటే ముఖ్యం. వికారాబాద్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. క్షేమంగా రండి, ఆనందంగా వెళ్ళండి. యాక్సిడెంట్ అనగానే వెన్నులో వణుకు పుడుతుంది. యాక్సిడెంట్ అనే పదం వింటేనే ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పని మీద బయటికి వెళ్ళిన మన కుటుంబ సభ్యులు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఆనందంగా విహారయాత్రకు వెళ్ళిన మనిషిని చివరి చూపు కూడా చూడకుండా సాగనంపడం, పని మీద బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి రాకపోవడం, దేవుడి దర్శనానికి వెళ్ళిన భక్తులు సరాసరి ఆ దేవుడి దగ్గరకే పోయారు అనే వార్తలను నిత్యం మనం టీవీలో, న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. ఫుట్పాత్ పైన బీభత్సం సృష్టించిన కార్ అని, ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి కూరగాయల వ్యాపారం చేస్తున్న 4గురిని బలి తీసుకుంది అని, దేవుడి దర్శనానికి వెళ్ళిన 8 మంది కుటుంబ సభ్యులు ప్రమాదశాత్తు అక్కడికక్కడే మృతి చెందారు అని అనేక రకాల వార్తలు వింటూ ఉంటాం. అయితే ఈరోజు మన దేశంలో రోజుకు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్ బీజాపూర్ హైవే మీద ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీ జీవితం విలువైనది, బాధ్యతాయుతంగా నడపండి. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మర్యాదగా ఉండండి, రహదారిని పంచుకోండి, మార్గాన్ని గౌరవించండి, జీవితాన్ని ప్రేమించండి. ప్రమాదాలు అనేవి జీవితంలో ఆకస్మికంగా సంభవించే సంఘటనలు. ఇవి మన జీవన విధానాన్ని ఒక్కసారిగా మార్చేయగలవు. రోడ్డు ప్రమాదాలు అత్యంత సాధారణంగా కనిపించే ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలు నేటి సమాజంలో ఒక ప్రధాన సమస్యగా మారాయి. ప్రతిరోజు మనం వార్తల్లో రోడ్డు ప్రమాదాల గురించి వింటూనే ఉంటాం. ఇవి మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకర సంఘటనలు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు శారీరకంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాలు మృత్యుగంటికలు మోగిస్తున్నాయి. రహదారి దుర్ఘటనల్లో అసువులు బాసిన వారి సంఖ్య ఏటేటా భారీగా పెరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా రహదారులు రక్తమోడుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల కారణంగా గంటకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై తాజాగా ఓ నివేదికను వెలువరించింది. దీని ప్రకారం గత ఏడాది 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. 2022 సంవత్సరంతో పోల్చుకుంటే 2023లో 4.2% మేరకు ప్రమాదాలు పెరిగాయని వివరించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ
రహదారులు మృత్యు మార్గాలుగా మారాయని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో సగటున గంటకు 55 చొప్పున వాహనాలు ఢీకొంటున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో జరుగుతున్న ప్రమాదాల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యధికంగా 1457 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో రోజుకు 26 మంది చిన్నారులు ప్రమాదాల్లో జీవితాలను కోల్పోతున్నారు. గత ఏడాది 9489 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో రోడ్డు ప్రమాదాల కారణంగా 1,72,890 మంది చనిపోయారు. 4,62,825 మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు 2.6%, గాయాల పాలైన వారు 4.4% చొప్పున పెరిగారు. రాష్ట్రాల పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్లో 23,652 మంది, తమిళనాడులో 18,347 మంది, మహారాష్ట్రలో 15,366 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ప్రధాన నగరాల్లో చూస్తే ఢిల్లీలో 1,457 మంది చనిపోగా తర్వాతి స్థానాల్లో బెంగళూరు 918 మంది, జైపూరు 849 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు తొలి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 2023లో 67,213 ప్రమాదాలు జరిగాయి. మితిమీరిన వేగం కారణంగా 68.1% ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ద్విచక్ర వాహనదారులే దాదాపు సగం మంది ఉన్నారు. మొత్తం మృతుల్లో వీరు 44.8% మంది ఉన్నారు. రోజు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో పాదచారులు 200 మంది ఉన్నారు. రహదారుల లోపం కారణంగా 4.9% మంది, వాహనాలు ఢీకొనడం ద్వారా 59.3% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని నివేదిక వెల్లడించింది. రహదారులపై మృతి చెందుతున్న వారిలో పురుషుల సంఖ్య 85.2%గా ఉండగా మహిళల సంఖ్య 14.8%గా ఉంది. రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో గ్రామీణులు 68.4% ఉండగా పట్టణ ప్రాంతాలకు చెందిన వారు 31.5% మంది ఉంటున్నారు. ప్రపంచ రహదారుల గణాంకాలు 2020 ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. 2023 ప్రకారం కూడా రోడ్డు ప్రమాదాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది.